పోతే ప్రజలు ఇబ్బంది పడతారు. అది ఖచ్చితంగా ఈ రాజకీయాల్లో మన సౌత్ ఇండియన్ పీపుల్ మనకి బేసిక్ గా తమిళనాడు ఎలా అయిపోయిందో ఆంధ్రప్రదేశ్ అలా అయిపోయింది. ఎప్పుడు వాళ్ళు పని చేస్తే ఈలో పని చేయడం, వీలో పని చేయడం. దీనివల్ల మన సౌత్ ఇండియాలో మనం ఈ ఒక అభివృద్ధి దిశగా పోకుండా కక్షాదింపు చర్యగానే రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వాలంటీర్లు అయితే బేసిక్ గా ఒక కరోనా కండిషన్ లో వాలంటీర్లు చాలా పని చేశారండి. ఒక వాలంటీర్లు అయితేనేమో మున్సిపాలిటీ వర్కర్స్, ఒక డాక్టర్స్ ఎలాగో వాళ్ళు ముఖ్య భూమి పోషించారు. చాలా మంది కరోనా కండిషన్ లో వృద్ధులు అయితేనేమో చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు, మనవాళ్ళు మనవరాళ్ళు లేకపోతే కూతుళ్ళు కొడుకులు జాబ్కొని ఉంటే వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి హైదరాబాద్ నుంచి ఒక ఆంధ్ర పోయేలోపు చాలా ముందు ప్రాథమిక చర్యలు కరోనా కండిషన్ లో మెడిసిన్ అయితేనేవ్వండి, కొద్దిగా బీచింగ్ చల్లడం అయితేనేవ్వండి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా వాలంటీర్లు అయితే ఖచ్చితంగా చేశారు. ప్లస్ వాలంటీర్లు వచ్చేసరికి ఈ ఫెన్షన్ అనేది ఇంటికి తీసుకెళ్ళడం అనేది అది బృహత్తరమైన చర్య, చాలా మంచి చర్య. మరి